నమో నారాయణాయ. మీకు ఈరోజు నేను ఒక ఆధ్యాత్మిక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఉదయం నిద్ర లేవంగానే మీరు ఎంత ఈశ్వర భక్తులైనా, మీ ఇంటి దేవుడు ఈశ్వరుడే అయినా సరే, నిద్ర లేయంగానే ఆ స్థితికారకుడైన విష్ణుమూర్తిని శ్రీహరి 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 అని 3 సార్లు తలుచుకుంటూ నిద్రలేయాలి. శివకేశవుల భేదమే ఉండదు. లేచి నిలబడి భూమి మీద కాలు పెట్టే ముందర భూమిని ఒకసారి స్పర్శించి దండం పెట్టుకొని తర్వాత దిగాలి. ఇది నియమం. భూమాతను మనం తొక్కి ఎంతో ఇబ్బంది పెడుతున్నాం కదా, అందుకని మమ్మల్ని క్షమించు అమ్మా అని చెప్పి దిగాలి. అలాగే సాయంత్ర వేళ ప్రదోష సమయాన ఈశ్వర 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 అనాలి. గుడికి వెళ్ళి దర్శనం చేసినా ఈశ్వర దర్శనం చేయాలి. ఆ లయకారకుడు తాండవమాడుతూ అందరికీ దర్శనమిస్తాడు. అందరూ దేవతలు అక్కడే చేరతారు. అందుకోసమని మనం నిద్రించే ముందు కూడా మనం విష్ణు భక్తులైనా సరే ఈశ్వర 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 అని 3 సార్లు తరుచుకొని నిద్రించాలి. సాయంత్ర వేళ ఈశ్వర దర్శనం కోటి దేవతలను దర్శించినట్టే.